తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక 3 ప్రాంతాలు ఇన్వాల్వ్ అయితే ఉండే ప్రాజెక్టు రాష్ట్రాలంతా కొంచెం టైం పడుతుంది అనుకుంటాను చంద్రబాబు గారికి. అలాగే హైదరాబాద్ దేశ 2వ రాజధానిగా ప్రత్యేక తెలంగాణ పెడితే హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వంగా ప్రకటించాలి. రాయలసీమ జిల్లా మహారాష్ట్రలో 2వ రాజధాని చేయాలి. 2వ బెంచ్ హైకోర్టు బెంచ్లో అంతా రావాలి. రాయలసీమలో హైకోర్టు బెంచ్ రావాలి. ఇది 20 సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తుంది. అంచెలంచెలుగా కొన్ని కార్యక్రమాలు సాధించుకోవటం జరుగుతున్నది. ఇచ్చే మహానుభావుడు ఉండాలి కానీ ఎంత పోరాటం చేసినా అది గాల్లోనే కలిసిపోతుంది. ఇచ్చే మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, కొన్ని కోరికలు తీర్చారు. ముఖ్యంగా చెప్పేది ఏమంటే రాయలసీమ హక్కుల ఐక్య వేదిక అనేది ఒక ప్రత్యేకత. ఇది ఒక హక్కుల కోసం పోరాడే సంస్థ. సమైకాంధ్ర ఉన్నప్పుడు రాయలసీమ హక్కుల ఐక్య వేదిక మద్దతు ఇచ్చి సమైకాంధ్రానే ముందు తీసుకొని వచ్చింది రాయలసీమ హక్కుల ఐక్య వేదిక. సమైకాంధ్ర అనేది ఎవరు మొదలు పెట్టలేదు, మేమే రాయలసీమ హక్కుల ఐక్య వేదికే సమైకాంధ్రను తీసుకొని వచ్చాము. చాలామంది రాయలసీమ ప్రాంతం సపరేట్ కావాలని కోరవచ్చు, చాలామంది ఆంధ్ర సపరేట్ కావాలని డిమాండ్లు చేసిన రోజులు ఉన్నాయి. తెలంగాణ ఎప్పుడు మీరు చూసే ఉంటారు డిమాండ్. కానీ రాయలసీమ హక్కుల ఐక్య వేదిక ఎప్పుడు రాయలసీమ హక్కుల కోసమే పోరాటం. ఎప్పుడు చెప్పామంటే తెలంగాణకు వెనుకబడిన ప్రాంతంగా విభజిస్తే తెలంగాణ కన్నా ఎక్కువ వెనుకబడిన ప్రాంతం రాయలసీమ, మళ్ళీ మేము కూడా డిమాండ్ చేయాల్సి వస్తుంది కదా అని అలా మేము అడిగామే. కానీ మేము ఎప్పుడు కానీ మా డిమాండ్ ఎప్పుడు 100% మా హక్కుల కోసమే పోరాడాం. అందులో భాగంగా కొంతమంది అనొచ్చు, మీరు పదవిలో ఉన్నప్పుడు మీరు అజిటేషన్స్ ఉండవు కదా అని అంటారు. రాయలసీమ పదవిలో ఉన్నప్పుడు మనము ఇచ్చే పరిస్థితుల్లో ఉంటాం. మేము హక్కుల కోసం పోరాడేది మీనింగ్లెస్ అవుతుంది. పదవిలో ఉన్నప్పుడు ఇచ్చేటప్పుడు ఇచ్చే స్థితిలో ఉన్నప్పుడు మేము మా చేతనైనంత ముఖ్యమంత్రిని వారిని ప్రసన్నం చేసుకొని కొన్ని కార్యక్రమాలు చేస్తాం, చాలా చేస్తాం. కర్నూలు జిల్లాలో చూస్తే రాయలసీమ యూనివర్సిటీ వచ్చేదానికి కానీ, ఉర్దూ యూనివర్సిటీ వచ్చేదానికి కానీ, ఎన్నో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు వచ్చేదానికి కానీ, బీజేపీ తరఫున రాయలసీమ డిమాండ్లు మనం చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు బెంచ్ ఇస్తామని అంతకుముందు అంటే తెలంగాణ విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మా హక్కుల పోరాటంలో ఆయన ముందుకు వచ్చి రాయలసీమ ప్రాంతం వారికి తప్పకుండా హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఎలక్షన్ల ముందు ఎలక్షన్స్ అయిపోయేదే జగన్మోహన్ రెడ్డి గారు రావటం, జగన్ ప్రభుత్వం మాయ మీకు తెలిసిందే. హైకోర్టు బెంచ్ మేము ఇవ్వము, మేము హైకోర్టే ఇస్తామని ముందుకు పోవటం జరిగింది. మరి సుప్రీంకోర్టులో కూడా సుప్రీంకోర్టు జడ్జెస్ అడిగినప్పుడు ఈ హైకోర్టు మా ప్రభుత్వం ప్రతిపాదనే లేదు అని చెప్పారు సుప్రీంకోర్టు. ఇంకా సుప్రీంకోర్టులోనే ఇంకా న్యాయస్థానంలోనే మా ప్రతిపాదన లేదు అని చెప్పినప్పుడు హైకోర్టు బెంచ్ కాదు కదా, ఏది రాలేకుండా పోయింది. హైకోర్టు బెంచ్ పోయింది, హైకోర్టు అనేది మాయగా నిలబడింది. నేను వాడిని క్రిటిసైజ్ చేయడం లేదు ఎవరిని, కానీ కొంతమంది మిత్రులు రాయలసీమ ప్రాంతం వారు హైకోర్టు బెంచ్ ఇస్తామన్నారు, దాన్ని తీసుకోమంటాయి అని చాలామంది నేను చెప్పాను అడ్వకేట్ వాళ్ళు ఏమంటే మీరు హైకోర్టు వస్తుంటే మీరు అడ్డుపడుతున్నారని. ఇంకా నేనేం మాట్లాడు సార్, హైకోర్టే వాళ్ళు హైకోర్టు బెంచ్ తీసుకుని మళ్ళీ హైకోర్టు తీసుకోవచ్చు కావాలంటే, హైకోర్టు బెంచే రాకపోతే నీకు హైకోర్టు ఏమి ఇస్తారు వీళ్ళు అని చెప్తే వాళ్ళు నమ్మలేదు.
చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఒక కొత్త క్యాపిటల్ని అన్ని అమలుతో ముందుకు పోతున్నాడు. దాని పేరుతో పెట్టుబడులు వస్తున్నాయి. అక్కడ మేము పెంచిస్తామని చెప్పడం తదనుగుణంగా చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్న ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అలాగే లోకేష్ గారు ఉన్నారు, మరి భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. అందరూ ఏకాభిప్రాయంతో హైకోర్టు క్యాబినెట్ అప్రూవల్ చేసి ముందుకు పోతున్నారు. అలాగే ఇమీడియట్గా హైకోర్టు కూడా రాయమన్నారు. హైకోర్టు సుప్రీంకోర్టు ద్వారా తీసుకోవడం. ఇంకా మోదీ గారైతే చంద్రబాబు గారి మీద ఎంత ప్రేమ అంటే ఆయన చెప్పింది తడవుగా ఏ కార్యక్రమం చేసేదానికి ముందుకు పోతున్నారు. సో దీంట్లో భాగంగా కొన్ని రాష్ట్ర కార్యాలయాలు ఉండేవి, అవి రాయలసీమ ప్రాంతంలో ఉండేవి తరలిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని ఒక రూమర్స్ రావటం, అదేదో ప్రతిపాదనలు కొన్ని అఫీషియల్ పాత అజెండా పట్టుకుని పోవటం, చంద్రబాబు నాయుడు గారు మద్దతు తీసుకోకపోవటం, హైకోర్టు బెంచ్ మంత్రి అయ్యేదే ఫస్ట్ డిమాండ్ చేస్తుంది మాకు హైకోర్టు బెంచ్ ఒకటి, మా కొన్ని కార్యాలయాలు ఇలాగే ఉంచింది చెప్పడం, భరత్ ముందుకు పోవటం, భరత్ మన ప్రాంత హక్కుల్ని ముందుకు తీసుకుపోవడంలో నా కుమారుడు భరత్ ముందుకు వెళ్తున్నాడు. ఇంకా అన్నీ చూశాడు, నేను పెట్టుకున్న మీటింగ్, మా కార్యక్రమం మీటింగ్ అన్నీ చూశారు. సో నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే డెవలప్మెంట్ ఓరియంటెడ్గా మన ప్రాంతం నడుస్తుంది. ఎక్కడ చూసినా అన్ఎంప్లాయ్మెంట్ బాధలు ఉన్నాయి. సో దీన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఎక్కడన్నా మేము ఢిల్లీలో పోని, లేకపోతే ఫారిన్లో పోని, ఎక్కడ పోని చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే పరిశ్రమలు వస్తాయి మాకు నమ్మకము. అలాగే పరిశ్రమలు ఉన్నాయి అంటే అగ్రికల్చర్లో విప్లవం వస్తుంది, అన్ని అగ్రికల్చర్లో విప్లవం వస్తుంది, అన్ని డెవలప్మెంట్ ఒక రొటేషన్లో ముందుకు వెళ్ళిపోతాయి. అది చాలామంది అర్థం చేసుకుంటే అర్థమైనంత లాభాలు ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్కు ఉండే వనరులు దేశంలో ఎక్కడా లేదు, A to Z ఉన్నాయి. రాయలసీమ ప్రాంతంలో తీసుకుంటే అన్ని రకాల మైన్స్ ఉన్నాయి, గోల్డ్ దొరుకుతుంది, డైమండ్లు దొరుకుతాయి, మైన్స్ ఉన్నాయి, ఆటం బాగు చేసే మందులు అన్నీ ఉన్నాయి ఈ ప్రాంతంలో. రాయలసీమ మరి గోదావరి జిల్లాలో పోతే నదులు ఉన్నాయి, సముద్రం ఉన్నది. మనకు రాయలసీమ టచ్ అవుతూ ఆల్మోస్ట్ టచ్ అవుతూ చిత్తూరు జిల్లాలో బార్డర్లో సముద్రం పూర్తి స్టేట్ అంతా ఇంత సముద్రం ఉండే ప్రాంతం ఏ రాష్ట్రానికి అంత ఉండకపోవచ్చు. అంత సముద్రం ఇదే మనకు ఉన్నది. అన్ని పోర్టులు, చాలా పోర్టులు వస్తున్నాయి. ఆ పోర్టులు వచ్చినది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ప్రపంచంలో చీపెస్ట్ రా మెటీరియల్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా ఉందంటే ఓన్లీ నదుల ద్వారా పోయినా, సముద్రాల పోయినా ట్రాన్స్పోర్టేషన్ అది మనకు లభ్యంగా ఉంది. మరి అలాగే సముద్రం ఉంటే ఎన్నో వనరులు మనకు పనికి వస్తాయి. రెండు ఉన్నాయి. తెలంగాణ ఇప్పుడు మీకు ఒక మ్యాజిక్ మాది కనపడచ్చు, డెవలప్మెంట్ కానీ ఇది కానీ. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు గారు ప్రభుత్వం చేసి పెట్టిపోయిండే ముందుకు పోతాం. కానీ ఫ్యూచర్లో సముద్రం లేదు తెలంగాణకు. మరి వారికి ఉండే అగ్రికల్చర్లు వాళ్ళకన్నా మన ప్రాంతంలో అగ్రికల్చర్ ఎక్కువ ఉన్నది. వాళ్ళకుండే ఎక్కువ ఉండే వనరులు, మనకు మైన్స్ ఇవన్నీ మనకు ఉన్నాయి. మనం చరిత్రలో లేని విధంగా ఈ ప్రాంతం డెవలప్ అయ్యేదానికి అవకాశాలు డెఫినెట్గా అవుతుందని తెలియదు.